ప్రియమైన స్నేహితులారా, ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉంటాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాలి అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి మన మధ్యతరగతి కుటుంబాల్లో కూడా తక్కువ ఖర్చుతోనే పూర్తి పోషకాహారం పొందడం పూర్తిగా సాధ్యమే. మన ఒంటింట్లోనే ఉండే సాధారణ పదార్థాలతో సరైన డైట్ ప్లాన్ ఉంటే మన ఆరోగ్యాన్ని చాలా సులభంగా కాపాడుకోవచ్చు. అందుకే ఈరోజు మీకోసం పైసా ఖర్చు లేకుండా రోజువారీ జీవితానికి సరిపోయే సంపూర్ణ డైట్ చార్ట్ను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కేవలం డైట్ మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి ఒక మంచి పెట్టుబడి. ఉదయం లేవగాని 5:30 నుండి 6:30 గంటలు ఉదయం గోరువెచ్చని నీళ్లు ప్లస్ నిమ్మరసం లేదా ఒక గ్లాస్ సాధారణ నీళ్లు శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టిఫిన్ 7:30 నుండి 9 గంటలు ఉదయం తక్కువ ఖర్చుతో మంచి పోషకాహారం ఇడ్లీ ప్లస్ పల్లీ చట్నీ, ఉప్మా ప్లస్ కూరగాయలు, అటుకులు, పోహా, రాగి జావా. కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ ఫైబర్ అందుతాయి. కాఫీ 10:30 నుండి 11:30 గంటలు ఉదయం ఒక సీజనల్ పండు అరటి, జామ, బొప్పాయి లేదా గ్లాస్ మజ్జిగ. శక్తి పెరుగుతుంది, దాహం తగ్గుతుంది. మధ్యాహ్న భోజనం 1:30 నుండి 2:30 గంటలు మధ్యాహ్నం సాధారణ కాని సంపూర్ణ భోజనం అన్నం లేదా రొట్టి, పప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఒక కూరగాయ వేపుడు లేదా కూర, పెరుగు, పచ్చడి కొద్దిగా, ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు సమతుల్యం. కాఫీ 4:30 నుండి 6 గంటలు సాయంత్రం గ్రీన్ టీ లేదా సాధారణ టీ, శనగలు లేదా పల్లీలు, చిన్న మోతాదు, ఆకలి నియంత్రణ, శక్తి. రాత్రి భోజనం 7:30 నుండి 9 గంటలు ఉదయం 2 రొట్టెలు ప్లస్ కూర లేదా తక్కువ అన్నం ప్లస్ పప్పు లేదా వెజిటబుల్ ఉప్మా, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిద్రకు ముందు 10 గంటలు రాత్రి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు ఆప్షనల్. నిద్ర బాగా పడుతుంది. ముఖ్యమైన సూచనలు: రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగండి. బయట ఫుడ్ తగ్గించండి. ఎక్కువగా సీజనల్ కూరగాయలు, పండ్లు వాడండి. నూనె, ఉప్పు, చక్కెర తగ్గించండి. వారానికి 3 నుండి 4 సార్లు గుడ్లు తీసుకోవచ్చు. చీప్ ప్రోటీన్. మొత్తానికి స్నేహితులారా, ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారం అవసరం లేదు. మన దగ్గర ఉన్న సాధారణ పదార్థాలతో సరైన పద్ధతిలో తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బలంగా ఉంటుంది. ఈరోజు చెప్పిన డైట్ చార్ట్ను మీరు రోజువారీ జీవితంలో అమలు చేస్తే తక్కువ ఖర్చుతోనే మంచి ఫలితాలు పొందవచ్చు. చిన్న చిన్న మార్పులు చేస్తూ ముందుకు వెళ్తే పెద్ద మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. కాబట్టి ఇప్పటినుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు.